ట్యాగ్ ఏం లేదు. ముందే సమ్మర్ ఇంకా చూడలేదు మొన్న. సాయి ఎఫ్ఎఫ్ ఇక్కడ నా దగ్గర Muna Ananekti Open Challenge Emax Low 15 kills Chasta per 1 kill equals 2 members key food. Donate Chasta. కరెక్ట్గా తీసుకుంటే అయిపోతాయి. అయిపోయింది. అయిపోయినాయి అంట. బా ఏంద్ర ఇది మా చూడలేదు, చూసాడు బట్ రిప్లై లేదు. మరీ దారుణంగా ఉన్నారు కదరా క్యాంపర్లు. మున్నాన నీకు ఒక ఛాలెంజ్ మ్యాచ్ 15 కిల్స్ చేస్తే పర్వాలేదు. ఇందాక మ్యాచ్ ఏమైపోయినావు నువ్వు? ఇందాక మ్యాచ్ ఏమైపోయినావు నువ్వు? ఇందాక మ్యాచ్ అవ్వలేదు. ఈ మ్యాచ్ అవునని తెలిసి కాబట్టి చేసాడు మామ. అరే నీకు కావాల్సింది కంట్రా. లేదు సరే మామ విల్ ట్రై. ఓకే మొన్న వచ్చి చాలా వస్తాను. ఈ మ్యాచ్ నితిన్ గడ్ ఉన్నాడనే కదా సొలకనా? 720p లో పెడతాం. రాజు బ్రోది ఓయ్ భయపడింది కాక నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళాను బతిమాలంటే సపోర్ట్ ఇచ్చిన. ఇది మొన్న అన్న సరే కిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ 13 కిల్స్ అయితే ఉన్నాయి. ఎన్ని కిల్స్ అయినా సరే నేను ఫుడ్ అది డొనేట్ చేస్తామమ్మా. కన్ఫర్మ్ ట్రీట్మెంట్ అది దాంట్లో అది పగలగొట్టిన దాంట్లో దొరుకుతుంది. మేజ్లో కాకుండా సమ్నార్ దగ్గర మేజ్లో ఉన్నారు. మేజ్కి వెళ్తే కేజ్ ఎక్కేస్తారు, అట్లా ఇట్లా చేస్తారు. వస్తున్నాడు ముందరకు మొదలైతే పెట్టేసారు. మళ్ళీ స్క్వాడ్ మీద స్క్వాడ్ అవుతే వచ్చింది. ఇచ్చేస్తున్నాడు మొత్తం. ఓ ఓపి హిట్ అయితే కొట్టాడు వెనక మళ్ళీ. అబ్బా బ్రో ఈ డ్రాగ్ లాగాడు బ్రో నాకు వెంటనే. బ్రో అలా అక్కడ నేను ఎలా బతికా బ్రో? ఇద్దరు ఉన్నారు. నేను 20 ఇచ్చింది. థ్యాంక్ యూ రా. మొన్న అన్న కిల్ అవుతే రాలేదు, అక్కడ నాక్ చేసాడు. అండ్ ఇక్కడ ఎవరో రివైవ్ వేస్తున్నారు కూడా కింద. బ్రో ఎవరిదో రీసౌండ్ అవుతుంది బ్రో. వెనకాల దిగాడు. షార్ట్ వచ్చాడు. దింపు బ్రో వాడికి. వచ్చాడంటే అయిపోయింది బ్రో. వాడు వచ్చాడంటే అయిపోయింది. ఏం పర్లేదు, నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం. అవునవును ఒకటి ప్లస్ అయింటే మాస్టర్కి వెళ్ళే చూద్దాం. మళ్ళీ ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు నాన్నోళ్ళు అయితే. మంచి ఫన్ అవుతుండిద్ది అన్న. మొన్న లైవ్ స్ట్రీమ్ చూస్తే సరదాగా టెన్షన్ అనేది మర్చిపోవచ్చు సరదా. తెలుసు కదా అన్నయ్య. ప్లీజ్ మొన్న నా ఫ్యాన్స్ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపీ ఫస్ట్ దిగంగానే కొట్టేసి డౌన్ అయిపోయారు వాళ్ళు. ఇచ్చుకుంటున్నారు. నైస్. గోడ ఓపీ రివైవ్. నేను అడ్డంగా వేయలేదా ఈ పక్కేసారి అటు లూట్ ఏరుకుంటాడు. లోపల ఉందమ్మా. వీళ్ళిద్దరిని చంపేస్తాడు వాడు బయట వచ్చినాడు. లేదు రీతిగో రాజా రీతిగోరా. బూయాపాస్ కి సంబరం చేస్తున్నారు లాస్ట్ డే అని. నీట్గా దిగుతున్నాడు. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 14 కిల్స్ అయితే చేయాలి. మొన్న లోపలికి వస్తాడు, అగట్టే వస్తాడు. ఇటు నుంచి వస్తాడు రా బ్లూ కలర్ వాళ్ళు. ఎంత కొద్దాలి దీన్ని పుట్టొస్తుంది బయట. వెల్కమ్ చెప్తే రెడీగా ఉన్నారు. చూసుకో ఇది అయ్యేలా లేదురా. అరే నీ వైపు నుంచి వచ్చాడు. ఇటు ఒకడు వచ్చాడు. ఇంకో బ్లూ క్రిమినల్ వస్తాడు రేట్ నుంచి. దాదా నితిన్ రివైవ్ రా త్వరగా. లోపల ఇద్దరు ఉన్నారు జాగ్రత్త. వచ్చేసారు ఇద్దరు వచ్చేసారు.
గుడ్లో మెల్ల ఓ అంత బాగా హెడ్ షాట్స్ కొడితే గుడ్ అంటే దీనికి కాదురా ఇన్ని అరే నీకన్నా తెలుసారా నిజంగా అక్కడ బ్లూ క్రిమినల్ కూడా ఉన్నట్టు బ్రో ఫ్లూక్ లో పడింది లేదు మరి దాన్నే గుడ్లో మెల్ల అంటారా ఫ్లూక్ ని ఇంగ్లీష్ లో ఫ్లూక్ అంటే తెలుగులో గుడ్లో మెల్ల అని సర్లే హెల్త్ వేసుకుంటారు వీళ్ళకి రేవే మాకు రాకేష్ బ్రో పడతాడు blue green మధ్యలో కొట్టించి ఏముందరో ఏం లూట్ చేసేద్దాం మళ్ళీ కొంచెం మొన్న అన్నది ల్యాగ్ అవుతుంది ఎందుకంటే FPS చాలా తక్కువ అయితే వస్తుంది ఉన్నారా 90 అలా అలా వీళ్ళే bro, 90 మళ్ళీ చెడు మొత్తం యాడ్ అవుతే స్కిప్ వచ్చేసాం మొన్న బ్రో రివైవ్ లేదు ఏంటని కొట్టింది ఏ యార్ వెనకాల బ్లూ ఉన్నాడు నేను వాలేసి లోపల డబుల్ 2 మ్యాచెస్ లాస్ అయిపోయారు మమ్మ రే ముందే వెళ్ళిచ్చుంటే బతికేటోళ్ళం కదరా రే మళ్ళీ 13/13 రా రాకేష్ బ్రో రివైవ్ ఒకటి అనుకోకుండా కొట్టేసాం మనం బతికే వాళ్ళం అక్కడ నాకు ఎక్కడ ఉందో కనబట్లేదు రివే ఇచ్చింది నా ఈసారి కలహరి యోధ వచ్చింది ఓపీ కలహరి యోధ కొట్టేయగలుగుతాం అనుకుంటున్నా క్లచ్లు కాదురా బూయారా అక్కడికి వెళ్ళి 1 మిలియన్ వ్యూస్ వచ్చింది వీకెండ్ లో రాజుగాడికి కొడత సమ్మార్ తీసుకోండి దిగి. నేర్చుకున్నాడు వాడు డెడికేషన్ వేయట్లేదు వీటి లైవ్ చూస్తున్నాను ఒక్క రోజు కూడా 1v4 ఆడింది చూడలేదు చాలా డ్యామేజ్ అంటే ఆపోజిట్ నువ్వు ఆడేవాడు కదా అయిందా ఏమైంది కొట్టాను ఎన్నితో చెప్పండి మా దగ్గర ఏమి కవర్ కావాలి ఓడి అమ్మ నేను మొహం మీదకి వెళ్ళి కొట్టా నేను 2 డబ్బాలు కొట్టారా రాకేష్ బ్రో ఈ మ్యాచ్ ముచ్చటగా మూడోది కాబట్టి కంపల్సరీ బోయా కొడతారు నాకు అర్థమైంది కిందకి వెళ్ళి సమ్మర్ తీసుకపోతే అయిపోద్ది నువ్వు మిస్ అయ్యారు అయిపోయి ఎక్కడ పోయింది? ఎక్కడ ఉంది కింద దుకాణం దుకేశా నేను చూద్దాం ఇంకా తీసుకో ఎన్ని తీసుకో. ఇంకా ఒక 14 కిల్స్ అవుతే ఇంకా ఉన్నాయి నితిన్ ఇంకా 14 కిల్స్ కంప్లీట్ చేస్తారో లేదో చూడాలి సమ్మర్ చూస్తున్నారు ఓన్లీ 1 కిల్ అయితే జరిగింది ఇక్కడ బ్రో ఎక్కడో లొకేషన్ ఎక్స్పోజ్డ్ అంట కింద ఉంటాడు కింద క్లూ వేసి ఉంటాడు నాకు తెలిసి ఇంకోటి మీకు కనపడ్డాడు. పైన ఎక్కాడు బ్రో మనోడిలాగా ఉన్నాడు బ్రాడు పడింది నుండి కొడుతున్నారు ఓపీ హెడ్ బ్రో పాపం ఆ బొక్కలో నుంచి కొడుతున్నాడు ఆ వీడియో చూసి ఇన్స్పైర్ 1v4 ఎట్టాకి వెళ్ళిపోయింది ఇంకొకటి Two kills అవుతాయి. 3 kills అయ్యాయి. కిల్ ఇంకా రాలేదు యూట్యూబ్ లో పక్కన రివైవ్ నీ అయిపోయాడు తర్వాత వీడియో మొన్న బ్రో అందరు ఏం చేసేది స్కిప్ కొట్రా బ్రో లోపల ఉన్నాడు నా బ్రో ముచ్చటగా మూడో మ్యాచ్ కదా చూద్దాం నాన్నది కంప్లీట్ చేస్తాను అనుకున్నా నేను కలహారీ కదా కంప్లీట్ అయితే చేస్తారు అనుకుంటా కింద వదిలి లెగ్స్ అది కనబడుతుంది దానికి స్కోప్ 150 బ్రో ఆడి కాల్ మీద కొట్టేసా ఎనిమిరా దగ్గరకు వెళ్తాను జాతి ఎత్తురండి అదే ఇక్కడికి 150 రెండు తుమ్ కిల్ అయితే బాబాయ్కి. కొట్టాడు చూడాలి ఎలా మ్యాచ్ లో 15 కిల్స్ సింపులే ఇందాక బాగానే చేశారు మమ్మ అందుకే జస్ట్ 15 కిల్స్ అన్నాను నా బ్రో నా బ్రో ఫుట్ తుంగ్ కూడా వెళ్ళిపోతున్నాడు నా కొడుకు నా హావులు తుంగోడు ఈడమ్మ ఇడు కిందకి ఎటేటో వెళ్తున్నాడు మోకో చూడరా పడ్డా మోకో లోపల ఒకడు ఉండాలిరా అయితే ఓపి అయిపోయాడు రా ఐ యామ్ హీలింగ్ హెడ్ షాట్ కొట్టేశాడు ఇంకా ఆ గన్ను 3 కిల్స్ కంప్లీట్ అయినా ఇంకా గ్రాప్లింగ్ గ్రాఫిక్ బుక్ 12 కిల్స్ ఉన్నాయి గాయ్స్ దాంట్లో ఉంటది. 38 ఎలా అయితే ఉంది కంప్లీట్ చేసేవచ్చు సరదా జస్ట్ చేశారు రష్ వచ్చేసారు ఫైట్ చేసుకుంటున్నారు అర్సనల్ లో ఉన్నారా అట్లా winning అయిపోయినాడు అబ్బా. ఎనిమిది అయిపోయాను 1v4 క్లిచ్చా ఎవరు చేసేసారు కొడుతున్నాడు ఓయ్ రాజ్యం. ఓయ్ నేను బతుకుతాను వస్తే సరిగ్గా వస్తే బతుకుతా రాకేష్ బ్రో నేను వచ్చేస్తా పర్మనెంట్ కవర్ ఎందుకు బ్రో వాళ్ళని కొట్టడం కొట్టలేదు గ్రాప్లింగ్ ఎత్తంటే అది రాకేష్ బ్రో రివైవ్ ఇచ్చే పక్కన పక్కన ఏ పక్కన అటు పక్కన దాని మీద పైన ఉంది ఓహో అదంటే ఆటలో వచ్చి ఫాస్ట్ సమ్మన్ అవుతావు కదా చూడు బ్రో అమరే కాదు సమ్మన్ ఇది దానిపైకి ఎక్కేద్దామా హౌస్ పైకి నన్ను కొడితే గ్రాప్లింగ్ వేసుకొని
అరే ఎక్కడ ఉన్నాడు రా? నన్ను పైనుంచి కొట్టాడు రా. అవునవును 2 స్క్వాడ్లు ఆల్రెడీ అక్కడ ఫైట్ అయింది. రే నా దగ్గర గ్రాబ్లింగ్ లేదురా. రే నేను అన్ని కొనుక్కున్న తర్వాత నేను చంపేసారా. కనిపించేస్తావా? అన్ని కొనుక్కున్న తర్వాత నన్ను చంపేశారు అంటున్నా. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు. అయిపోయారు ఇక్కడ. డౌన్ కిల్లు ఎక్కడ బాకీ ఉన్నారు. 12 కిల్స్ ఉన్నాయి బాకీ. మొన్న Grappling gun ఉంది 12 ఇక్కడ కిల్స్ నితిన్. కొట్టాలి ఇంకా. బ్రో నేను దగ్గర తీసుకుంటా అయిపోయాడు. నాడు బాగానే కొట్టింది మొన్న. 10 కిల్స్ కొట్టిన చూద్దాం. ఏసీ ఏంటి వాడేసారు అబ్బా. కంప్లీట్ అంటే చేయలేదు కొనేసాం మొన్న బ్రో. స్నైపర్ ఏమో ఉంది ఇక్కడ. స్నైపర్ అంటే బ్రో 40 నాన్నకి మాక్సిమం అందరూ 50 అవుతుంది. చచ్చా అందరూ ఇన్స్పిరేషన్ తీసుకుని మొన్న ఇన్స్పిరేషన్ తీసుకునే చాలా మంది స్ట్రీమ్స్ అయితే చేస్తారు. నేను ఏదో అలా అన్నమాట రెండో చూస్తున్నాను. బట్ రారనుకుంటా. ఏంట్రా 500 చేసాడు ఏంట్రా. కానీ చాలా మందిని మిస్ అయ్యాం యూట్యూబ్ కమ్యూనిటీలో. మంచి మంచి కంటెంట్ క్రియేటర్స్ వెళ్ళిపోయారు. దాంట్లో ఒక కూడా చెక్కేద్దాం చెక్కేసాడు. గేమింగ్ విత్ డైనో అన్న కూడా 200 కొనేస్తున్నారు కదా అంతా. నా ఫేవరెట్. మొన్న అన్నతో ఆయన నా ఫేవరెట్. ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నైపర్ నాకైతే ఒక ముగ్గురు అయితే చాలా ఇష్టం అమ్మ. అండ్ వాళ్ళు ముగ్గురు కింద నుంచి వస్తారు కొద్దిగా వచ్చేసి మొన్న అన్నతో ఫస్ట్ లో ఉంటాడు. సెకండ్ వచ్చేసి గేమింగ్ విత్ డైనో అన్నది. అండ్ థర్డ్ వచ్చేసి తెలుగు గేమింగ్. మూడవది ర్యాండమ్ అండ్ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్. ఎటువంటి ఏమి ఆశిస్తారు వాళ్ళు ఎప్పటి నుండో చేస్తున్నారు. వాళ్ళంతా నాకు చాలా ఫేవరెట్. బ్రో డౌన్ అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. మొన్న బ్రో డౌన్ అయిపోయాడు. ఎక్కడి నుంచి ఇక్కడే దీని వెనకాలే 34 ఎలా ఉంది. 40 HP ఇది చేయొచ్చు చూడు. 30 ఉంది. ఏమన్నారా ఆడికి 50 బ్రో. లిటరల్లీ 50 HP అంతే. ఆడికి దింపేస్తున్నాడు. సమ్మనింగ్ చేయి రాకేష్ బ్రో. అరే ఇచ్చినాడు రాకేష్ బ్రో ఇచ్చినాడు బ్రో. ఈడు ఇక్కడ సమ్మనింగ్ చేస్తున్నా. నాకు వచ్చింది. అక్కడ దేశం చూడండి. వస్తాను మరి ఇంకోటి కింద ఉన్నాడు. మార్క్ పెట్టిన చాకున్నాడు. ఓకేనా మార్క్ పెట్టిన చాకున్నాడు. నేను వెళ్తున్నా చూడు. వెళ్ళరా ఉన్నాడు రా. అటుమూలో ఉన్నాడు. 150 రా. 4 కిల్స్ కంప్లీట్ చేసాడు. ఎక్కడ వస్తుంది జోన్ లాస్ట్. ఇంకా 11 కిల్స్ ఉన్నాయి. అక్కడ 31 ఎలా నీదేరా? ఏమో బ్రో తెలియదు. స్టెఫీ నాదే. బాగుందా? నేనేం ఆడలేదురా బాబు. మొన్న ఛాలెంజ్ కంప్లీట్ చేయకపోతే ఒక 1K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. నేనైతే ఫుడ్ అయితే డొనేట్ చేస్తా. ఒక 15 into 30 మెంబర్స్ కదా. 20 మెంబర్స్ అదే అనమాట. ప్లీజ్ మమ్మ లైక్ చేసుకుని ఒక 1K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇంతకన్నా ఏమవుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. 2 కిల్స్ ఇక్కడ దొరికేసాడు అని మొన్న ఒకరికి. ఒక కిల్ కూడా వేస్తున్నాడు. అబ్బా ఒక బుల్లెట్ బ్రో పైన మీ దగ్గర నుంచి నన్ను కొట్టాడు బ్రో. ఒకడు అయిపోయారు మీరు. ఇంకొన్నాడు రా వెహికల్ నితిన్. అడిచాడు గివ్ అప్ అక్కడ ఉన్నాడు. లోపి ఎక్కడ ఇక్కడ నా దగ్గర ఓన్లీ 8 కిల్స్ అన్నమాట. అక్కడ 10 ఉంది. అంటే 6 మెంబర్స్ ఉన్నారు. గ్రాప్లింగ్ ఉందా? 10 కిల్స్ చేస్తే చాలు మమ్మ. చేద్దాం. ఫుడ్ అయితే డొనేట్ అయితే కంపల్సరీ చేద్దాం. షార్ట్స్ కింద అప్లోడ్ చేద్దాం. నాకు వీడియో గురించి ఆల్రెడీ ఇది చేసినారు. 10 కిల్స్ కంప్లీట్ చేస్తాడు మొన్న. 15 కిల్స్ అంటే 10 కిల్స్ కంప్లీట్ చేస్తాడు. సమ్మింగ్ చేశారు. కొట్టు నితిన్ కవర్ ఓపీ కొట్టినాడు మొన్న బ్రో. ఓపీ హెడ్ కొట్టాడు. ఓపీ బ్రో అయిపోతాయి 10 కిల్స్. ఇద్దరు నాక్ చేశారా? ఓకే ముగ్గురు నాక్. డౌన్ కొడుతున్నాడు. ఆడి మీదకి వెళ్ళిందిరా. డౌన్లోడ్ మీదకి బ్రో. ఇటు చూడండి. ఇక్కడ హీల్ వేస్తున్నాడు. దాక్కున్నాడు కదా. 10 కిల్స్ అయిపోయినాయి. ఓపీ బ్రో. 20 నంబర్స్ కి ఫుడ్ అయితే డొనేట్ అయితే చేసేద్దాం మామ. 15 కిల్స్ కంప్లీట్ చేస్తాడా? అరే కింద నుంచి ఇద్దరు వస్తున్నారు చూసుకుంటారా? మీ దగ్గర పుట్టరా మళ్ళీ? మోకో డ్యామేజ్ ఓపీ కూడా ఆన్ ఫైర్ అవుతుంది.
కాదు కాదు 40 నైస్ 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 వస్తాను ఉన్నావు కొట్టినాడు 130. ఇద్దరున్నారు ఒక్కలుగా చూసుకో ఇప్పుడు చూసుకో 130 మోకోకి వీడికి ఇంకొక బుల్లెట్ ఇంకా ఎక్కడి నుంచో పడుతుంది మనోడికి. ఒకటే లాస్ట్ ఒకటే నైస్. సమ్నర్ ఉన్నాడు, తెలుగ్గా తీసుకోకండి. ఇచ్చినాడు ఓబే 15 కిల్స్ అయితే కంప్లీట్ అయిపోయేట్టుంది. హైలైట్ నైస్. ముందు గాల్లో దిగుతున్నారు. నీట్గా ఇచ్చారా కిలో ఇంకొకళ్ళు డౌన్. గాల్లోనే ఓతలు ఇచ్చిన ఒక బుల్లెట్ గాల్లోనే ఓతలు అలాగే. ఓన్లీ 3 కిల్స్. ఆగు 20 వీడి కాదు 12 కిల్స్ అయితే కంప్లీట్ చేసాం. 12 కిల్స్ అయితే చేస్తాడు. ఓపీ అని చెప్పుకోవాలి. ఇంకెవరితో లైక్ చేయలేదో ప్లీజ్ అన్న డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ గైస్. అండ్ ఈ వీడియో మీరు ఎవరన్నా అంటే మొన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ మమ్మ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. అండ్ ఇది 30 మెంబర్స్ కి ఫుడ్ డొనేట్ చేయాలి. ఆర్వైజ్ ఓన్లీ 20 మెంబర్స్ 20 మెంబర్స్ కి ఫుడ్ డొనేట్ చేయాలో చెప్పండి మమ్మ. కింద కామెంట్ చేయండి. నేనైతే 20 మెంబర్స్ కి ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకుంటున్నా. అది చిల్ల మమ్మ ఫుడ్ అయితే డొనేట్ చేస్తామమ్మ. అండ్ షార్ట్ లో పెడతా బ్రో. అండ్ దీనికి ఒక్క 1K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి మమ్మ. థ్యాంక్స్ మమ్మ. అండ్ వీడియో ఎంతసేపు చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బ్రో.